ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. చాలామందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. యూట్యూబ్‌లో లైవ్ ఎలా జేయాలి? లైవ్ జేస్తే మానిటైజేషన్‌కి ఏమన్నా రిస్క్ ఉంటుందా? లైవ్‌లో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? సైలెంట్ లైవ్ పెడతారు. ఫోటో పెట్టేసి ఏదొక పజిల్ లాంటిది పెడతారు. అలా చేయొచ్చా? చేస్తే ఎలా జేయాలి? పిల్లలు మాత్రమే కనిపించొచ్చా? లేకపోతే వీడియో మధ్యలో పిల్లలు రావచ్చా? ఈ అన్ని విషయాల్ని వీడియోలో కంప్లీట్ క్లారిటీతో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అసలు లైవ్ ఎందుకు జేయాలి? చాలామంది క్వెషన్ అడుగుతూ ఉంటారు లైవ్ చెయ్యని వాళ్ళు. ముందుగా ఒక విషయం క్లియర్ జేసుకుందాము. నార్మల్ వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, లైవ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇవన్నీ సేమ్ గాదు. లైవ్ వల్ల కొన్ని ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆడియన్స్‌తో ఒక డైరెక్ట్ కనెక్షన్ అయితే మనకి ఏర్పడుతుంది. ట్రస్ట్ చాలా ఫాస్ట్‌గా బిల్డ్ అవుతుందన్నమాట. అంటే మనం ఏంటి, మన మాట తీరేంటనేది క్లియర్‌గా తెలుస్తుంది ఎడిటింగ్ లేకుండా. వాచ్ టైమ్ గూడా మనకి తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఛానల్ గ్రోత్ కూడా చాలా స్పీడ్ అవుతుందన్నమాట. చాలామంది పెద్ద క్రియేటర్స్ గ్రో అవ్వడానికి మెయిన్ రీజన్ రెగ్యులర్‌గా లైవ్స్ చేయడం. యూట్యూబ్‌లో అసలు లైవ్ ఎలా చేయాలి? ప్రాపర్ సెట్టింగ్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్‌లో మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా చూపిస్తాను. లైవ్ స్టార్ట్ చేయడానికి ముందుగా మీ ఛానల్‌లో మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ అయ్యి ఉండాలి. లైవ్ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ మనం వెయిట్ చేయాలి. 1 డే అయిన తర్వాత మనకి ఎనేబుల్ అవుతుంది. అది పూర్తయ్యాక యూట్యూబ్ ఓపెన్ చేసి జస్ట్ కింద క్రియేట్ బటన్ ఉంటది కదా! దాని మీద గో లైవ్ క్లిక్ చేయాలి. అక్కడ మీరు యాడ్ చేయాల్సింది ఇక్కడ చాలామంది మిస్ చేస్తుంటారు. ప్రాపర్ టైటిల్ పెట్టాలి. క్లియర్ డిస్క్రిప్షన్ పెట్టాలి. అట్రాక్టివ్ థంబ్‌నెయిల్ కూడా పెట్టాలి. ఇంకా ఆడియన్స్ సెట్టింగ్స్ కూడా మనం చేసుకోవాలి. నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేయకపోతే మనం లైవ్ స్టార్ట్ చేయలేము. ఇక్కడ మిస్టేక్స్ చేస్తే రీచ్ డైరెక్ట్‌గా డౌన్ అయిపోతుందనమాట. లైవ్‌లో ఏ టైప్ కంటెంట్ బాగా వర్క్ అవుతుందో కూడా మనం చూద్దాము. స్క్రీన్ రికార్డింగ్ కూడా నేను లాస్ట్‌లో చూపిస్తాను. ప్రతి లైవ్ సక్సెస్‌ఫుల్ అవ్వదు. రైట్ కంటెంట్ ఉండాలి. బెస్ట్ వర్కింగ్ ఫార్ములా ఏంటో చెప్తాను. మీకు ఏదైనా క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటే, ఏదైనా టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా, ఏదైనా లైవ్ ట్యుటోరియల్స్ ఇస్తున్నా, లేకపోతే ఆడియన్స్ ఇంటరాక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లాంటి ఇంటరాక్షన్ అయినా, ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీ టాపిక్ మీద, వాటిలి గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్. ఇక్కడ మెయిన్ పాయింట్ వాల్యూ ఉండాలి, ఇంటరాక్షన్ ఉండాలి. ఈ 2 ఉంటేనే సక్సెస్‌ఫుల్ లైవ్ అవుతదనమాట. ఏ ఛానల్స్‌కి లైవ్ ఎక్కువ యూజ్‌ఫుల్ అనేది ఒకసారి చూద్దాము. అన్ని ఛానల్స్‌కి లైవ్ అవసరం లేదు. లైవ్ బాగా వర్క్ అయ్యే కేటగరీస్ ఏంటంటే టెక్ కేటగిరీ, ఎడ్యుకేషన్ కేటగిరీ, మోటివేషన్ కేటగిరీ, న్యూస్ ఎక్స్‌ప్లనేషను, గేమింగ్, డివోషనల్ కంటెంట్ వీళ్ళకి లైవ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నిషెస్‌లో లైవ్ చేస్తే వాచ్ టైమ్ చాలా ఫాస్ట్‌గా వస్తుంది. లైవ్‌లో అసలు చేయకూడని మిస్టేక్స్ ఏంటి? ఇది చాలా సీరియస్ పార్ట్. ప్రతి ఒక్కళ్ళు ఇది చూడాలి. లైవ్‌లో మీరు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలనమాట. ఇలాంటివి అసలు చేయకూడదు. కాపీరైట్ వీడియోస్ ప్లే చేయడం అలాంటివి చేయకూడదు. వెనకాల టీవీలో కూడా రాకూడదు. మూవీ సాంగ్స్ ప్లే చేయడం అవి కూడా ప్లే చేయకూడదు. వెనకాల టీవీలో అక్కడ కూడా రాకూడదు. లాంగ్ టైము సైలెంట్ స్క్రీన్ పెట్టడం అస్సలు అలా చేయకూడదు. మిస్‌లీడింగ్ టాపిక్స్ కూడా పెట్టకూడదు. తప్పు తప్పు టాపిక్స్ అట్లా పెట్టకూడదు. హేట్ స్పీచ్ గానీ, సెన్సిటివ్ టాపిక్స్ మీద గానీ కేర్‌లెస్‌గా మాట్లాడకూడదు. ఇవి చేస్తే స్ట్రైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మానిటైజేషన్ కూడా రిస్క్‌లో పడుతుందనమాట. ఇంకా ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే లైవ్‌లో పిల్లలు కనిపిస్తే ఏమవుతుంది? ఇది చాలా మందికి తెలియకుండా ప్రాబ్లమ్‌లోకి వెళ్తూ ఉంటారు. యూట్యూబ్ పాలిసీ ప్రకారం లైవ్‌లో ఓన్లీ పిల్లలు మాత్రమే కనిపిస్తే యూట్యూబ్ దాన్ని చైల్డ్ సేఫ్టీ రిస్క్‌గా కన్సిడర్ చేసి మీ ఛానెల్‌కి రిస్ట్రిక్షన్ పడతదనమాట. అంటే ఛానెల్‌కి వార్నింగ్ రావచ్చు, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ రిపీటెడ్‌గా ఇలాగే చేస్తే లైవ్ ఫీచర్ డిజేబుల్ కూడా చేస్తారనమాట. అందుకే ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోండి. లైవ్‌లో పిల్లలు ఉండొచ్చా? ఉండకూడదా? ఈ క్లారిటీ మాత్రం వినండి. సింపుల్ క్లారిటీ ఉంది ఇందులో. పిల్లలు లైవ్‌లో ఉండొచ్చు మీతో పాటు. కానీ పిల్లలు మాత్రమే ఫ్రేమ్‌లో ఉండకూడదు. వాళ్ళొక్కళ్ళే ఉండకూడదు. పక్కన ఎవరు లేకుండా ఉండకూడదు. సూపర్విజన్ ఉండాలనమాట. పక్కన పెద్దవాళ్ళు ఉండాలి. వాళ్ళు మాట్లాడుతూ కూడా ఉండాలి. ఏ ఏజ్ పిల్లల విషయంలో ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండాలి. స్పెసిఫిక్‌గా 13 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ పిల్లలు 13 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ పిల్లలు. ఈ ఏజ్ గ్రూప్‌లో యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటదనమాట. 13 కన్నా తక్కువ అనిపించినా వాళ్ళకి ఎక్కువ ఉన్నా సరే తక్కువ కనిపించకూడదు. పిల్లలు లైవ్‌లో ఉండాల్సొస్తే ఏం చేయాలో కూడా తెలుసుకోండి. ఇది చాలా సేఫ్టీ రూల్ అనమాట. అడల్ట్ సూపర్విషన్ ఖచ్చితంగా ఉండాలి. ఫ్రేమ్‌లో అడల్ట్ కనిపించాలి. పేరెంట్ గాని, గార్డియన్ గాని విజిబుల్‌గా ఉండాలి. కనిపించాలి. లైవ్ అన్‌సేఫ్ సిట్యుయేషన్‌లో కనిపించకూడదు. అంటే పక్కన ఏదైనా ఫైర్ ఉండడమో, ఏదైనా రిస్కీగా ఉండడమో అలాంటి చోట్ల పిల్లలు ఉండకూడదు. అండ్ కిడ్స్ ఎలోన్‌గా మాట్లాడి లైవ్ అవాయిడ్ చేయాలి. ఓన్లీ పిల్లలు మాత్రం మాట్లాడకూడదు. ఇలాంటివి చేస్తే మన లైవ్‌కి రీచ్ తగ్గుతుంది. రిస్క్ కూడా ఉంటుందన్నమాట. చాలామంది వాచ్ టైమ్ కోసం ఫోటో పెట్టేసి, వాయిస్ లేకుండా సైలెంట్ లైవ్స్ పెడుతూ ఉంటారనమాట. ఇది కూడా సేఫ్ మెథడ్ కాదు. యూట్యూబ్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తదంటే, లో క్వాలిటీ, రీయూజ్డ్ అండ్ నాన్ ఎంగేజింగ్ కంటెంట్ కింద కన్సిడర్ చేస్తదనమాట. సో, ఇలా చేస్తే మనకేమవుతది, డైరెక్ట్‌గా మనకి స్ట్రైక్స్ అవి పడకపోయినా రీచ్ తగ్గిపోతుంది. వాచ్ టైమ్ కూడా వాల్యూ తగ్గిపోతుంది స్లోగా. రీచ్ తగ్గితే ఆటోమేటిక్‌గా వాచ్ టైమ్ కూడా తగ్గిపోతుంది. మానిటైజేషన్ రివ్యూలో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని చాలా మందికి ఇలా రిజెక్ట్ వస్తున్నారనమాట. కాబట్టి ఆల్వేస్ వాయిస్ ప్లస్ ఎక్స్‌ప్లనేషన్ ఉండాల్సిందే.
వీడియో ఉన్నా లేకపోయినా వాయిస్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ సేఫ్‌గా లైవ్ చేయాలంటే గోల్డెన్ రూల్స్. మీ ఛానల్ సేఫ్‌గా గ్రో అవ్వాలంటే ఓన్ కంటెంట్ మాత్రమే మాట్లాడండి. కాపీరైట్ ఆడియో గానీ, వీడియో గానీ ప్లే చేయకండి. ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వండి, మాట్లాడుతూ ఉండాలి. మినిమమ్ ఒక 20-30 మినిట్స్ అయితే ఉండాలనమాట. మరీ అంతకన్నా తక్కువ ఉంటే లైవ్ చేసినా కూడా వేస్టే. కిడ్స్ ఉంటే గనక అడల్ట్ సూపర్విజన్ కంపల్సరీగా ఉండాలి. వీడియోలో అడల్ట్ పెద్దవాళ్ళు కనిపించాలి. మొత్తం స్క్రీన్ ఆఫ్ చేసేసి పిల్లలు మాట్లాడినా కూడా మీకు రిస్కే పడుతుంది. ఇవి ఫాలో అయితే లైవ్ చేయడం వల్ల మీ ఛానల్ గ్రోత్ డబల్ అవుతుందనమాట. సో, ముందుగా మీకు సెట్టింగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు యూట్యూబ్ ప్రాపర్‌గా సెట్టింగ్స్ ఇచ్చిందా లేదో చెక్ చేసుకోవాలంటే క్రోమ్‌లో studio.youtube.com ఓపెన్ చేసుకోవాలి. అండ్ మీకు సబ్స్క్రైబర్స్ కూడా మినిమమ్ 50 ఉండాలనమాట. 50 సబ్స్క్రైబర్స్ ఉండాలి ఖచ్చితంగా. దాని తర్వాత మీరు లైవ్ చేయగలుగుతారు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే studio.youtube.com క్రోమ్‌లో ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి సెట్టింగ్స్ సింబల్ ఉంటది. లెఫ్ట్ సైడ్ కింద. దాని మీద క్లిక్ చేసుకోండి. ఛానల్‌లోకి వెళ్ళండి. ఛానల్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఫీచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఫస్ట్‌ది స్టాండర్డ్ ఫీచర్స్ అందరికి ఇచ్చేస్తారు. దీంట్లో ఏంటంటే మనం జనరల్‌గానే వీడియోస్ చేయడానికి వాటిలన్నిటికి కొత్తగా ప్లేలిస్ట్‌లు క్రియేట్ చేయడానికి అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ ఫీచర్స్ వచ్చేటప్పటికి మీరు ఫోన్ నంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. నార్మల్ ఫీచర్స్ ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి ఉండి ఫోన్ నంబర్ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు వెరిఫై అని అడుగుతుంది. మీరు ఏదైనా ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ఫోన్ నంబర్ మీద మీరు 2 ఛానల్స్ మాత్రమే రన్ చేయగలుగుతారు 1 ఇయర్‌లో. నెక్స్ట్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే నంబర్ యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో, ఆల్రెడీ 2 ఛానల్స్ పెట్టుంటే ఒక నంబర్ మీద ఆ నంబర్ మీకు పనిచేయదు. సో, మీరు ఇంట్లోనే వేరే వాళ్ళ నంబర్ తీసుకొని మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా మీరు వెరిఫికేషన్ చేసుకుంటే ఇంటర్మీడియేట్ ఫీచర్స్ వస్తాయి. ఇంటర్మీడియేట్ ఫీచర్స్‌లో మీకు కస్టమ్ థంబ్‌నెయిల్స్ పెట్టొచ్చు. లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. ఈ లైవ్ స్ట్రీమింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్ కూడా మీరు పెట్టగలుగుతారు. బేసిక్ ఫీచర్స్ ఉంటే మీరు 15 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియోలు పెట్టలేరనమాట. లాంగ్ వీడియోలు పెట్టలేరు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఏమన్నా ఇష్యూస్ ఉంటే మన కంటెంట్‌ని ఎవరైనా కాపీ చేశారంటే కంటెంట్ ఐడీ క్లెయిమ్స్ పెట్టడం, ఇట్లా ఏబీ టెస్టింగ్ ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, మీరు ఇక్కడ ఎలాగో వచ్చారు కాబట్టి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఎలా ఎనేబుల్ చేసుకుంటారంటే పైన ఇంటర్మీడియేట్ ఫీచర్స్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత, ఫోన్ నంబర్ అయిపోయిన తర్వాత వీడియో వెరిఫికేషన్ గానీ, వాలిడ్ ఐడీ గానీ ఏదైనా ఒక పాస్‌పోర్ట్ లాంటిదో లేకపోతే పాన్ కార్డ్ లాంటిదో అలాంటి ఐడీ గానీ పెడితే మనకి అప్రూవ్ అయిపోతదనమాట. 1-2 డేస్‌లో మనకి అప్రూవల్ కూడా అయిపోతుంది. సో, ఇలా మీరు వీడియో వెరిఫికేషన్ చేసుకుంటే మీకు ఇమ్మీడియేట్‌గా అయిపోతదనమాట. సో, ఇక్కడ మీకు 1 డే డిలే పట్టొచ్చు. ఎందుకంటే మీకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఈ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల 1 డే డిలే అవ్వచ్చు. సో, ముందే ప్లాన్ చేసుకోండి. మీరు లైవ్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ముందే ఇవన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను ఈ 2 చేయలేదు. వీడియో వెరిఫికేషన్ చేయలేదు. వాలిడ్ ఐడీ కూడా పెట్టలేదు. ఛానల్ హిస్టరీ బిల్డ్ చేశానన్నమాట. ఛానల్ హిస్టరీ బిల్డ్ చేయడం అంటే మీరు రెగ్యులర్‌గా వీడియోలు చేస్తూ ఉన్నారు. మీకు కామెంట్లు వస్తూ ఉన్నాయి. ప్రాపర్‌గా ఛానల్ అంతా రన్ అవుతుంటే వీళ్ళే ఇచ్చేస్తారనమాట. మీ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 2 మంత్స్, 3 మంత్స్‌కి వాళ్ళే ఆటోమేటిక్‌గా మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఇచ్చేసుంటారు. సో, చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఎనేబుల్ అయిపోతే మీరేం చేయాల్సిన నెసెసిటీ కూడా లేదనమాట. సో, ఈ విధంగా మీరు అడ్వాన్స్డ్ ఫీచర్స్ సెట్ చేసుకోవాలి. మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారో లేదో చూసుకోవాలి. దీని తర్వాత మీరు డైరెక్ట్‌గా యూట్యూబ్ అప్లికేషన్‌లోకి అయితే వెళ్ళాలనమాట. ఇది మన యూట్యూబ్ అప్లికేషన్. ఇక్కడ మీరు ఒక వీడియో అప్‌లోడ్ చేయాలి. లేకపోతే షార్ట్ అప్‌లోడ్ చేయాలంటే ఏం చేస్తారు? కింద ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. సేమ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తారు. కింద వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ ఇలా ఉంది. మీరు లైవ్ మీదకి రావాలి. సో, ఇలా లైవ్ మీదకి రాగానే మీకు ఆటోమేటిక్‌గా కెమెరా ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మీకు డైరెక్ట్‌గా ఇలా వస్తే చాలామంది నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోయి లైవ్ చేసేస్తారనమాట. అలా చేయకూడదు. అది చాలా ప్రాబ్లమ్. ఇక్కడ మీరు ప్రాపర్ సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలి. ఒకవేళ మీరు లైటింగ్ సెట్ చేసుకుందామంటే రీలైటింగ్ కొంచెం లైటింగ్ పెంచుకుందామంటే చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఎఫెక్ట్స్ వాడదామనుకుంటే ఎఫెక్ట్స్ వాడొచ్చు. ఇట్లాంటి ఎఫెక్ట్స్ కూడా వాడొచ్చనమాట. సో, లైవ్ చేసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండడానికి అట్లా ఎఫెక్ట్స్ కానీ, బట్ ఇన్ జనరల్ అయితే ఎఫెక్ట్స్ అవన్నీ అవసరం లేదు. సో, మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా లేకపోతే మైక్ ఆన్, ఆఫ్ అవన్నీ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చనమాట మీరు. సో, లైవ్ చేస్తున్నప్పుడు వీడియో ఆఫ్ చేయాలనుకుంటే ఇట్లా వీడియో ఆఫ్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట. మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇది. ఓరియంటేషన్ మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఓరియంటేషన్ మీరు లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి చేస్తున్నారా? లేకపోతే వెర్టికల్ లైవ్ చేస్తున్నారా అనేది చూడాలనమాట. నార్మల్‌గా లాంగ్ ఫార్మ్ లైవ్ అంటే ఇలా అడ్డంగా ఉండాలి. సో, ఓరియంటేషన్ మీద మీరు క్లిక్ చేసుకుంటే హారిజాంటల్ ఓరియంటేషన్ వచ్చేస్తే మీరు ఇలా రొటేట్ చేసుకోవాలనమాట. అలా కాకుండా మీరు షార్ట్స్ లైవ్ చేద్దాం అనుకుంటే గనక ఓరియంటేషన్‌ని మీరు వర్టికల్ పెట్టుకోండి. సో, ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే వర్టికల్ ఉందనమాట. అంటే నిలువుగా ఉంది. సో, షార్ట్స్ లైవ్ చేసేవాళ్ళు నిలువుగా పెట్టుకోవాలి. నార్మల్ లాంగ్ ఫార్మ్ వీడియో లైవ్ చేసేవాళ్ళు అడ్డంగా పెట్టుకోవాలనమాట. సో, ఇక్కడ వరకు మీకు ఆప్షన్స్ అన్నీ ఇంతే. ఈ ఓరియంటేషన్ ఒకటి మీరు చెక్ చేసుకోవాలి. జనరల్‌గా మీరు ఏది చేస్తున్నారో అదే కనిపిస్తదనమాట. మీరు హారిజాంటల్‌గా ఎక్కువ చేస్తుంటే డిఫాల్ట్‌గా హారిజాంటల్ వస్తది. సో, ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ బటన్‌ని మీరు క్లిక్ చేసుకొని ఎక్స్పాండ్, క్లోజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో. దీని తర్వాత మెయిన్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా! అక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. అక్కడ క్లిక్ చేస్తే మీకు థంబ్‌నెయిల్ అని వస్తదనమాట. మీరు ఇక్కడ థంబ్‌నెయిల్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అప్‌లోడ్ చేసుకోవాలి. మీరు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేటర్స్ గురించి మాట్లాడుతున్నాను. సో,
ఓ క్రియేటర్ నువ్వు చేయగలవు, ఈ స్టెప్ తీసుకో, ఒక స్టెప్ తీసుకో అని చెప్పి నేను దాని గురించి లైవ్ చేస్తున్నాను. సో, ఇంకా లైవ్ అని పెట్టేసి అట్లా పెడితే ఇంట్రెస్టింగ్ ఉంటదనమాట. సో, మీరు ముందే థంబ్‌నెయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో, నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. థంబ్‌నెయిల్ అయితే సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు దేని గురించి లైవ్ చేస్తున్నారు అనేది క్లియర్‌గా రాయాలనమాట. సో, క్యూఎంఏ. సో, నేను దేని గురించి లైవ్ చేస్తున్నానో అది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాననమాట. సో, ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేస్తే మీకు ఇవన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. ఇక్కడ పబ్లిక్ పెడితే గనక అందరికి వెళ్తది. పబ్లిక్ పెట్టకుండా మీరు మెంబర్స్ ఓన్లీ పెడితే అంటే ఒకవేళ మీకు ఛానల్ మానిటైజేషన్ ఉంటే గనక మెంబర్స్‌కి మాత్రమే వెళ్తది. లేదా అన్‌లిస్టెడ్‌లో పెడితే అసలు ఎవరికీ వెళ్ళదనమాట. సో, లైవ్ వెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి ప్రాపర్‌గా. పబ్లిక్‌లో పెట్టండి మీరు. నెక్స్ట్ వచ్చేసి కిందకొస్తే మీకు డిస్క్రిప్షన్ ఉంటదనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్‌గా మీరు డిస్క్రిప్షన్ ఎంటర్ చేయాలి. మీ వీడియోకి సంబంధించిన దేని గురించి చేస్తున్నారని కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలనమాట. ఇక్కడ చాలామంది డిస్క్రిప్షన్ కూడా ఇవ్వకుండా లైవ్ చేస్తూ ఉంటారు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. మీ వీడియోకి సంబంధించి ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇక్కడ వేరే వాళ్ళతో కలిపి లైవ్ చేయాలంటే గో లైవ్ టుగెదర్ అనమాట. సో, జనరల్ లైవ్స్‌కి అదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొంచెం కిందకొస్తే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉంటది. అదేంటంటే స్క్రీన్ కాస్ట్. మీరు ఒకవేళ స్క్రీన్ షేర్ చేయాలని అనుకుంటే గనక స్క్రీన్ కాస్ట్ పెట్టారనుకోండి, మీ ఫోన్ కూడా షేర్ అవుతదనమాట. అంటే మీ స్క్రీన్ మీద ఏమైతే ఉందో అది కూడా షేర్ అవుతూ ఉంటది. డైరెక్ట్‌గా గేమ్ స్ట్రీమింగ్ అట్లా చేస్తూ ఉంటారు కదా! వాళ్ళ కోసం అనమాట. షెడ్యూల్ ఫర్ లేటర్ అంటే మీరు ఇప్పుడు లైవ్ చేయకుండా డైరెక్ట్‌గా తర్వాత ఎప్పుడో లైవ్ చేద్దాం అనుకుంటే గనుక ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు టైమింగ్ కనిపిస్తే టైమింగ్‌ని బట్టి మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ కూడా ట్యాగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మానిటైజేషన్ అయ్యుంటే గనక మీ దగ్గర ప్రొడక్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్‌ని మీరు ట్యాగ్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా లైవ్‌లో వెనకాల ల్యాంప్ అవి కనిపిస్తున్నాయి కదా! నేను సేవ్ చేసుకున్న ప్రొడక్ట్స్‌లో ఈ ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేస్తున్నాను. ఇట్లా అనమాట. మన లైవ్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్‌ని మనం ట్యాగ్ చేసుకోవాలి. రైట్. సో, నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మనకి ఎన్ని ప్రొడక్ట్స్ కావాలనుకుంటే అన్ని ప్రొడక్ట్స్ మనం ట్యాగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎనేబుల్ మానిటైజేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మానిటైజేషన్ ఆన్ చేయకుండా మనకు మనీ రావు కదా! చాలామంది లైవ్ చేస్తున్నాం మనీ రావట్లేదు అంటూ ఉంటారనమాట. ఎనేబుల్ మానిటైజేషన్ మీరు కంపల్సరీగా పెట్టాలి. ఇది ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. సో, ఇది పెడితేనే మీకు మీ లైవ్ అనేది మానిటైజ్ అవుతది. మళ్ళీ లైవ్ అంతా అయిపోయిన తర్వాత మానిటైజ్ అవ్వడం, మళ్ళీ మీరు ఆన్ చేసుకోవడం అలా కాకుండా ముందే మీరు ఎనేబుల్ మానిటైజేషన్ పెడితే ఆటోమేటిక్‌గా మీ లైవ్ స్టార్ట్ అయిన తర్వాతే మధ్య మధ్యలో యాడ్స్ కూడా వస్తుంటే వాటిలికి కూడా రెవెన్యూ అనేది జనరేట్ అవుతదనమాట. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ మీరు బ్యాక్‌కొచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేడ్ ఫర్ కిడ్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అడుగుతుంది. సో, మీరు స్పెసిఫిక్‌గా పిల్లల కోసం చేయట్లేదు. అంటే రైమ్స్ గాని అట్లాంటివి చేయట్లేదు, పాడట్లేదు. అట్లాంటప్పుడు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టుకోండి. పిల్లల కోసం రైమ్స్ గాని, కిడ్స్ టాయ్స్ గాని ఇట్లాంటివి పిల్లలు మాత్రమే చూడగలిగే కంటెంట్ చేస్తే యెస్ అని పెట్టండి. ఎందుకంటే అవన్నీ కూడా యూట్యూబ్ కిడ్స్ అనే అప్లికేషన్ ఉంది. దాంట్లోకి వెళ్ళిపోతదనమాట. మన డైరెక్ట్‌గా యూట్యూబ్ అప్లికేషన్‌లో రాదది. సో, రీచ్ కూడా తగ్గిపోతదనమాట. ప్రాపర్‌గా నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని క్లియర్‌గా పెట్టాలి. నెక్స్ట్ గో లైవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా లైవ్ స్టార్ట్ అయిపోతదనమాట. ఇవి మన ఇంపార్టెంట్ సెట్టింగ్స్. లైవ్‌లో మనం ఎలా చేయాలి ఏంటని ప్రాపర్ సెట్టింగ్స్ అనమాట. సో, ఇది మీకు అర్థమైందనైతే నేను క్లియర్‌గా అనుకుంటున్నాను. ప్రతి స్టెప్ అయితే మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఫైనల్‌గా నేను చెప్పేది ఒకటే లైవ్ అనేది చాలా పవర్‌ఫుల్ టూల్. రైట్ వేలో యూజ్ చేసుకుంటే ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. హై వాచ్ టైమ్ వస్తుంది. స్ట్రాంగ్ ఆడియన్స్ కనెక్షన్ కూడా ఏర్పడుతుంది. రాంగ్ వేలో చేస్తే స్ట్రైక్స్ పడతాయి. మానిటైజేషన్‌కి రిస్క్. లైవ్ ఫీచర్స్ కూడా పోతాయన్నమాట. మీరు లైవ్ కూడా చేయలేరు. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి. సేఫ్‌గా లైవ్ చేయండి. మీ ఛానల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి గ్రోత్ టిప్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌తో కలుద్దాము. అండ్ మీరు గ్రో అవ్వాలి. నేను కూడా గ్రో అవ్వాలి. అందరం కలిసి గ్రో అవుదాం. మన ఎజెండా అదే. అందరం కలిసి గ్రో అవుదాం. మీ వికాస్ తెలుగు టెక్.